నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 34. ఇప్పుడంత తొందర ఏమొచ్చింది? సిగ్గుపడుతూ నీలచూపులు చూసింది జస్వి. ఇప్పటికే లేట్ అయిందని నేననుకుంటేనూ దీర్ఘం తీసిన అతడు ఆమె నడుము గిల్లాడు. నాకు కుదరదు కంగారు పడుతూ చెప్పింది జస్వి. అదంతా నాకు తెలియదు. మనం వెళ్తున్నామంతే ఆర్డర్ పాస్ చేశాడు అతడు. ఆమె గుర్రుగా అతన్ని చూసి అతని కౌగిలి విడిపించుకుంది. రాఖీ ముసిముసిగా నవ్వుకుంటూ డ్రెస్అప్ అయ్యాడు. సైకో అని అతన్ని తిట్టుకుంటూ ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. ఆమె వచ్చేసరికి సులోచనాదేవి, ఇంద్రాణి రెడీ అయి ఉన్నారు. బామా, ఎక్కడికైనా వెళ్తున్నారా? వాళ్ళిద్దరూ ఉదయమే రెడీ అయి ఉండడం చూసి అనుమానంతో అడిగింది జస్వి. మోహిత్ హాస్పిటల్లో ఉన్నాడు కదూ, చూడ్డానికి వెళ్తున్నాం అంది ఆమె. నేను మీతో వస్తాను అంది జస్వి. తీసుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ ముందు మీ ఆయన పంపిస్తారేమో కనుక్కో పెడసరంగా మాట్లాడింది ఇంద్రాణి. మన కుటుంబంలోని వ్యక్తి జబ్బు పడితే ఆయన పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదని నేను అనుకుంటున్నాను. పదండి అత్తయ్య, నేను మీతో వస్తాను అని వాళ్ళతో వెళ్ళడానికి రెడీ అయింది జస్వి. అప్పుడే అక్కడికి వచ్చిన రాఖీ, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు బేస్ వాయిస్తో అన్నాడు. అది కాదండి, జస్వి ఏదో చెప్పబోయింది. నాకంతా తెలుసు. నేను నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అంతకన్నా బాగా తెలుసు. అన్నీ మూసుకొని నాకు టిఫిన్ పెట్టు పొగరుగా అన్న అతడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అది చూసి పదండత్తయ్య మనం వెళ్దాం అని సులోచనాదేవిని వెంటబెట్టుకొని హాస్పిటల్కి బయలుదేరింది ఇంద్రాణి. వాళ్ళకి హాస్పిటల్ అడ్రస్ వాట్సాప్ మెసేజ్గా పెట్టాడు రాఖీ. అది చూసుకొని వాళ్ళు ఇప్పుడు ఇలా బయలుదేరారు. మీరు చేసిందేమీ బాగోలేదు అతనికి టిఫిన్ పెడుతూ అన్నది జస్వి. నేనేం చేశాను? ఆమె అన్నది అతనికి అర్థం కాదేమో. తెల్లబోయాడు రాఖీ. మోహిత్ అక్కడ హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటే మనం ఇక్కడ కూర్చొని టిఫిన్ చేయడం ఏమీ బాగోలేదు. అరే, మీరు ఎలాగూ వెళ్ళరు, కనీసం నన్నైనా వాళ్ళతో పంపితే బాగుండేది కదా. బామ్మ అత్తయ్య ఏమనుకుంటారు? మనకి కొంచెం కూడా మానవత్వం లేదు అనుకోరు? ముఖం గండుగా పెట్టింది జస్వి. వాడేమీ బార్డర్లో యుద్ధం చేసి గాయాల పాలు కాలేదు. ఇతరులకు హెల్ప్ చేస్తూ జబ్బు పడలేదు. పీకల దాకా తాగి తన స్నేహితులతో గొడవపడ్డాడు. తాగిన మత్తులో వీడేదో వంకరగా వాగి ఉంటాడు. వాళ్ళు 4 తగిలించి వీధి చెత్తకుప్ప దగ్గర వీడిని కూడా ఒక చెత్తలాగా పడేసి వెళ్ళారు. ఆ దారిన వెళ్ళే వాళ్ళు ఎవరో స్పృహ లేకుండా పడి ఉన్న వీడిని చూసి ఇటు పోలీసులకు అటు అంబులెన్స్కి కంప్లైంట్ ఇచ్చారట. ఆ వచ్చిన పోలీసుల్లో ఈ చెత్త వెధవ నా తమ్ముడు అని తెలిసి ఉండడంతో నాకు కాల్ చేసి చెప్పారు. ఎక్కడలేని దరిద్రమంతా నా చుట్టే ఉంది కదా. నేను తప్పదని రాత్రి నిద్ర మానుకొని వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ గట్రా చేయించి ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఇలా తెల్లవారిపోయింది. నేనింత చేస్తే నువ్వేమో నాకు మానవత్వం లేదు అంటావా? ఆమెను కోపంతో గుర్రుగా చూశాడు రాఖీ. అవునా అని ఆశ్చర్యపోయిన జస్వి, సారీ అండి, ఈ విషయం నాకు తెలియక నోరు జారాను. అతన్ని చూడలేక తలదించుకుంది. నోరు ఉంది, ఎలా అంటే అలా పారేసుకోవడానికి కాదు. విషయం ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత నోరు విప్పాలి. ఆమెను చూసి వెటకారమాడాడు అతడు. బుద్ధిగా తల ఆడించింది ఆమె. అతనితో పాటు టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతున్న జస్వి, ఎలాగో వెళ్తున్నాం కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం ప్లీజ్ అని క్యూట్గా ముఖం పెట్టింది. కుదరదు అన్న అతడు కారుని ముందుకు తోలాడు. ప్లీజ్ ఆమె మరింత ముద్దుగా అడిగింది. కంటి కొసతో ఆమెను చూసిన అతడు ఆఫీస్ అయ్యాక తీసుకెళ్తాను అన్నాడు. కడూస్ మనసులో అనుకొని పళ్ళు నూరుకుంది. నువ్వు నన్ను ఎన్ని తిట్టుకున్నా, మరెన్ని నిక్నేమ్స్ పెట్టుకున్నా నాలో మార్పు ఉండదు. అనవసరంగా నా కోసం నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అన్నాడు. ఎందుకయ్యా స్వామి నాకు ఇలాంటి మొగుణ్ణి ఇచ్చావు? మనసులో అనుకున్న జస్వి బుజ్జి పప్పీలా అతన్ని చూసి తల ఆడించింది. లేదంటే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. ఆమె ఆఫీస్ ముందు కారు ఆపగానే ఆమె దిగడం కోసం సీటు బెల్ట్ తీస్తుంటే లీవ్ తీసుకోవడం మర్చిపోకు ఆమెకు గుర్తు చేశాడు. ఆమె ముఖం డల్గా పెట్టి ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకోను బేలగా అడిగింది. ఈ సాటర్డే నుండి నెక్స్ట్ సాటర్డే వరకు అన్నాడు అతడు. అదేంటి 4 రోజులు అన్నారు, ఇప్పుడేమో వారం రోజులు చెప్తున్నారు? విస్మయంతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది ఆమె. చెప్పింది చెయ్యి, వివరాలు అడక్కు విసుక్కున్నాడు రాఖీ.
అతని యాటిట్యూడ్కి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని అంతా అతని మీద చూపించాలి అనుకుంది, కానీ చూపించలేక డీలా పడింది. మేనేజర్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉన్న ఆమెను చూసి, ఇంకా ఎంతసేపు, త్వరగా దిగు, అవతల నాకు బోలెడు పని ఉంది విసుగ్గా అనేసి ఆమె మీద రుసరుసలాడాడు రాఖీ. ఆమె గబుక్కున దిగేసి అతని వైపు చూడకుండా వెళ్తుంటే, ఓయ్ వెనక నుండి ఆమెను పిలిచాడు. మళ్ళీ ఏంటి స్వామి నీరసంగా అడిగింది. వావ్, ఈ నిక్నేమ్ ఏదో బాగుంది, ఇక మీదట ఇలా కంటిన్యూ అయిపో చిలిపిగా అన్న అతడు ఒక ఐబ్రోని పైకి లేపి, నాకు బాయ్ చెప్పకుండానే వెళ్తున్నావు అన్నాడు ముఖమంతా మార్చుకొని. బాయ్ అంది జస్వి. అలా కాదు డార్లింగ్, కాస్త చిరునవ్వుతో చెప్పాలి, అప్పుడే కదా ఆఫీస్లో నేను హ్యాపీగా పనిచేసుకోగలుగుతాను. చేత్తో స్మైల్ సింబల్ చూపించాడు రాఖీ. ఇహిహి పళ్ళన్నీ కనిపించేలా నవ్వి, బాయ్ శ్రీవారు చెయ్యి గాలిలో ఆడిస్తూ అంది జస్వి. తల అడ్డంగా ఊపేశాడు రాఖీ. మళ్ళీ ఏమొచ్చింది? మరింత నీరసపడిపోయింది ఆమె. శ్రీవారు కన్నా ఇందాక నువ్వు అన్నావు చూడు, అది బాగుంది, అలా పిలవమన్నాను కదా. ఏది ఒకసారి అలా అను, నా చెవులకు సమ్మగా ఉంటుంది అనేసి కొంటెగా కన్ను కొట్టాడు రాఖీ. అలాగే స్వామి, మీరెలా అంటే అలా 2 చేతులెత్తి దండం పెట్టింది జస్వి. వావ్, ఇలా ఇంకా బాగుంది చిలిపిగా అన్న అతడు గాలిలో ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కారును ముందుకు తోలాడు. డౌట్ లేదు, ఈరోజు ఈయనకి ఏదో అయ్యింది మనసులో అనుకుంటూ తన క్యాబిన్కి వచ్చింది జస్వి. ఆమె వచ్చేసరికి ఇంకా దీపు రాలేదు. ఆ సంజుగాడు వచ్చిన దగ్గర నుండి దీనికి బద్ధకం ఎక్కువైంది, పని మీద శ్రద్ధ తగ్గించింది. రోజు లేటుగానే వస్తుంది తన ఫ్రెండును తలుచుకొని అనుకుంది జస్వి. దీపు రాలేదు, కానీ మేనేజర్ తొందరగా వచ్చినట్టున్నాడు. అందుకే అటెండర్ వచ్చి, మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళాడు. ఈయన ఒకరు నా ప్రాణానికి మనసులో అనుకొని మేనేజర్ క్యాబిన్కి వచ్చేసరికి అతడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. అతను కాల్ కట్ చేసే వరకు వెయిట్ చేసింది జస్వి. గుడ్ మార్నింగ్ సార్, నన్ను పిలిచారట. ఇష్టం లేకపోయినా పెదవులు సాగదీసింది ఆమె. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి జస్వి అంటూ అతడు ఆమె ప్రోగ్రాంకు సంబంధించిన మార్పులు చేర్పుల గురించి చెప్పాడు. అతడు చెప్పింది సావధానంగా విన్న ఆమె, సార్ ఈ ఐడియా వర్కౌట్ కాదేమో తన అనుమానాన్ని బయటపెట్టింది. తల పంకించిన అతడు, నువ్వు తలుచుకుంటే అవుతుంది. మెస్మరైజ్ చేసే నీ నవ్వు, మృదువుగా పలికే నీ కంఠస్వరం ఎలాంటి వారినైనా సమ్మోహనపరుస్తుంది. నీ మాటలు వినడానికి ఇష్టపడే శ్రోతలు టైం మార్చినంత మాత్రాన పెద్దగా ఇబ్బంది పడరు. నువ్వు బ్రేక్ తీసుకోకుండా డైలీ ప్రోగ్రాం ఇవ్వడమే వాళ్ళకు కావాల్సింది, అంతే తప్ప టైం వాళ్ళకంతా ఇంపార్టెంట్ కాదు. ఈ విషయాన్ని నీకు కూడా తెలుసు. అరే, నువ్వు పెళ్ళికి తీసుకున్న ఆ కొన్ని రోజుల లీవ్తో వాళ్ళంతా నిన్ను ఎంత మిస్ అయ్యారో తెలిసి వచ్చింది. ఇంకోసారి అలా లాంగ్ గ్యాప్ తీసుకోకు. అతడు చెప్పాలనుకున్నది చెప్పేశాక ఈ విషయం కూడా చెప్పాడు. జస్వికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. సార్ అది అని చిన్నగా నసిగింది. సందేశిస్తావెందుకు? ఏంటో చెప్పు అన్నాడు అతడు. ఆమె ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చేతులు నలుపుకుంటూ అతన్ని చూసింది. ఏదైనా ముఖ్యమైన విషయమా అన్నాడు అతడు. బేలగా అతన్ని చూసి తల నిలువునా ఆడించింది జస్వి. కొంపదీసి మళ్ళీ లీవులు కావాలని అడగవు కదా అంటూనే అతడు తన గుండె దగ్గర చేయి పెట్టుకున్నాడు. ఈసారి కూడా ఆమె తల నిలువునా ఆడించింది. అసహనంతో ఆమెను చూసి, ఎన్ని రోజులేంటి అంటూ సీరియస్గా ముఖం పెట్టాడు. వేలతో లెక్కలు వేసుకొని తన చేతికి ఉన్న 5,000 చూపించింది. హాలిడేస్ తీసేసి వర్కింగ్ డేస్ను లెక్కగట్టి, 5 రోజులే అంది ఆమె. అని గుండె నొప్పి వచ్చినట్టు విలవిలలాడిపోయాడు అతడు. ఇంకెప్పుడు లీవ్లు కావాలని అడగను, ఈ ఒక్కసారికి శాంక్షన్ చేయండి సార్ ప్లీజ్ క్యూటుగా ముఖం పెట్టింది ఆమె. జస్వి, నీకు విషయం అర్థం కావడం లేదు. నువ్వు ఇలా ఇన్నిన్ని రోజులు లీవ్లు తీసుకుంటే మనం మన ఛానల్ మూసుకోవాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా, ఈ ప్రోగ్రాంతోనే మన ఛానల్ ఇంత టాప్ రేంజ్లో రన్ అవుతుందని సీరియస్గా అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు. తెలుసు సార్, కానీ తప్పడం లేదు విచారంగా ముఖం పెట్టింది జస్వి. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఆమెను సూటిగా చూస్తూ అడిగాడు మేనేజర్. ఎలా చెప్పాలో తెలియక గుటికలు మింగింది జస్వి. టెల్ మీ బేస్ వాయిస్తో అన్నాడు అతడు. హనీమూన్ కోసమని చెప్తే ఎబ్బెట్టుగా ఉంటుంది అనుకున్న ఆమె, మా అత్తగారికి ఏదో మొక్కుందట సార్, దానికోసం మేము యాత్రకు వెళ్తున్నాం నైస్గా అబద్ధం చెప్పింది. ఓ, దైవదర్శనానికా అన్న అతడు ఆలోచనలో పడ్డాడు. ఈయన ఖచ్చితంగా ఇయ్యరు. రాఖీ కోపాన్ని తలుచుకొని భయపడింది జస్వి.
ఓ పని చెయ్యి అతడు అనగానే. ఏంటి సార్ ఉత్సాహంగా అడిగింది. నీది లైవ్ ప్రోగ్రాం కదా, నువ్వు లీవ్ తీసుకునే ఈ 5 రోజులకి అలా లైవ్ కాకుండా రికార్డ్ చేసిన ప్రోగ్రాం వస్తుందని నువ్వు నీ శ్రోతలకి చెప్పు. వాళ్ళు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు నీ ప్రోగ్రాం ఆగకుండా లైవ్ కావడమే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో మన రేటింగ్ పడిపోకూడదు. అర్థమవుతోందా నీకు? అన్నాడు అతడు. తల ఆడించిన ఆమె, అలా రికార్డ్ చేసి పెట్టడానికి కూడా టైం ఎక్కడుంది సార్ అంది. ఈ రోజు నుండే ప్రోగ్రాంకి సంబంధించిన ఆడియో రికార్డులు అడ్వాన్స్గా చేసిపెట్టు. రోజుకు 2 చేసి పెట్టుకున్నా నువ్వు మళ్ళీ వచ్చేసరికి సరిపోతాయి కదా అన్న అతడు తన ఐడియాకి తానే మురిసిపోయి ముసిముసిగా నవ్వుకున్నాడు. సార్ ఆల్రెడీ ఈరోజు ఫ్రైడే, ఇంకా నేను వచ్చేది రేపు ఒక్కరోజు మాత్రమే. అన్ని ఆడియో రికార్డ్స్ ఎలా చేసేది? బేలగా అతన్ని చూసింది. ఎక్స్ట్రా టైం వర్క్ చేసి రికార్డ్ ఫినిష్ చేయి ఆర్డర్ వేశాడు అతడు. ఏడుపు ముఖం పెట్టి తల ఆడించింది జస్వి. భుజాలు వేలాడేసుకొని మేనేజర్ క్యాబిన్ నుండి వస్తున్న జస్వికి అప్పుడే ఆఫీస్కి వచ్చిన దీపు ఎదురుపడింది. ఏంటే డీలా పడిపోయావు? రావడంతోనే క్లాస్ తీసుకున్నాడా ఏంటి గురుడు? మేనేజర్ని ఉద్దేశించి అన్నది దీపు. నీరసంగా తల ఆడించి తన క్యాబిన్కి వచ్చిన జస్వి, ఇద్దరు ఇద్దరే నన్నిలా తగులుకున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది వీళ్ళిద్దరి వ్యవహారం. ప్రోగ్రామ్ క్యాన్సల్ అంటే మేనేజర్ ఒప్పుకోడు. హనీమూన్కి వెళ్ళడం క్యాన్సల్ అంటే రాఖీ ఒప్పుకోడు. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను బాధపడుతూ నెత్తికి చేతులు పెట్టుకుంది జస్వి. ఇంతలో ఆమె ప్రోగ్రాంకి టైం అయిందని గుర్తుకు రావడంతో లేని ఉత్సాహాన్ని మనసులో నింపుకొని ప్రోగ్రాం స్టార్ట్ చేసింది ఆమె. ఏమైంది జస్వి, అదోలా ఉన్నావు? మళ్ళీ మీ వారేమైనా అన్నారా? లంచ్ చేస్తూ ఆరగా అడిగింది దీపు. పరధ్యానంతో ఉన్న ఆమె దీపు మాటలు వినిపించుకోలేదు. ఓయ్ నిన్నే! జస్వి భుజం కదిలించింది దీపు. ఉలికిపాటుతో ఆమెను చూసి ఏంటి అని చిరాగ్గా ముఖం పెట్టింది జస్వి. ఏమైందే అదోలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది దీపు. మనసే బాగోలేదు సాడ్గా చెప్పింది జస్వి. ఏం జరిగింది? కంగారు పడింది దీపు. విషయం ఇది అని చెప్పింది జస్వి. అవునా? ఈ కడూస్ మేనేజర్ గాడు అలా చెప్పాడా? వీడి కక్కుర్తి తగలయ్యా. మేనేజర్ని తిట్టింది దీపు. పాపం, ఇందులో ఆయన తప్పేముందే అంది జస్వి. అవునా? మరి నీ పతిదేవుని తప్పేముంది? సూటిగా అడిగింది దీపు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ విని అలా వదిలేయకుండా మంచి కామెంట్తో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.